మీరు 10% తీసుకుంటే తీసుకోండి రిజర్వేషన్. కానీ మీరు తీసుకున్నది బీసీల దానిలోంచి తీసుకుంటున్నారు. బీసీల పొట్టగొడుతున్నారు మీరు అనేది ఆయన ఆరోపణ. అయితే ఆయన అభ్యంతరం బీసీల పొట్టగొడుతున్ననేది, బీసీల దాంట్లో తీసుకుంటున్ననేది ఆయన అభ్యంతరం. నేను కూడా ఆయన మాటలను అభ్యంతరం చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే వాస్తవాలు ఉంటే ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఇది ప్రభుత్వాలు కూడా ఎప్పుడో దీని మీద ఖండించాల్సినటువంటి అంశం కూడా. ఓకే. ఎందుకంటే వాస్తవాలు తెలవాలి. అవును. 10% రిజర్వేషన్లు అనేది 103 రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లు పెట్టింది. రైట్. అది ఉభయ సభలలో ఆమోదం పొందింది. ఓకే. ఆ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టిన దానికి కూడా నేను అది కూడా చూపిస్తాను మీకు. చూపియనా మీకు? పర్వాలేదు, చెప్పండి. ఎందుకంటే ఇవన్నీ ఇదెట్టొచ్చింది, అదెట్టొచ్చింది, అదెందుకు ఇచ్చిరు అని ఇవే ప్రశ్నలు వేస్తుండ్రు. అంటే ఇది కరెక్ట్ కాదని. అంటే మీరు అధికారంలో ఉన్నారు, పెద్దోళ్ళు కాబట్టి తొందరగా వచ్చింది మీకు అనేది కూడా ఒక బాధ ఆయన. దానికి కూడా చెప్తా. అయితే దీనికంటే ముందల ఇదెట్లా ఇది ఈ పోరాటాన్ని కూడా చెప్తా ఇప్పుడు మీరు సందర్భం వచ్చింది కాబట్టి. ఎందుకంటే నేను ఈబీసీ ఉద్యమ నేపథ్యం ఎట్లొచ్చిందంటే నేను 2003లో స్థాపించడం జరిగింది ఈబీసీ సంఘాన్ని. ఓకే. అంతకంటే ముందు నేను ఎస్సీ, ఎస్టీ, ఎంఆర్పిఎస్ తర్వాత బీసీ హక్కుల కొరకు పోరాడేవాడిని. వారి అవకాశాల కొరకు నేను వాళ్ళతో భాగస్వామి అయ్యేవాడిని. ఓకే. నేను 2003లో కొన్ని కుటుంబాలను చూసిన. ఒక చెన్నారెడ్డి కొడుక్కు మేస్త్రి పని చేస్తాడు, ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, ఫీజు కట్టలేనటువంటి కుటుంబం. అట్లనే ఒక బ్రాహ్మణ అమ్మాయి చెల్లపల్లి బిట్స్ పిల్లలు వచ్చింది, కానీ ఫీజు కట్టలేనటువంటి కుటుంబాలు. అంటే ఇట్లా అనేక కుటుంబాలు చూసిన. తర్వాత పిల్లల పెళ్లిళ్ళు చేయలేని పరిస్థితి చూసిన. తర్వాత ఇంతెందుకంటే అనంతపూర్లో వయసులు అసలు లేబర్ పనులు చేస్తారండి. వయసులు అంటే ఇప్పుడు ఇప్పుడు పాన్ షాపులు నడుపుతున్నారు, తోడు బండ్లు దోలుతున్నారు, హోటళ్ళ సర్వీస్ బాయ్లుగా చేస్తున్నారు, లారీ క్లీనర్లుగా చేస్తున్నారు, అనేక వృత్తులలో డ్రైవర్లుగా చేస్తున్నారు, వ్యవసాయ కూలీలుగా చేస్తున్నారు, అనేక వృత్తులలో ఉన్నారండి. అయితే ఇదంతా గమనించినటువంటి నేనేమనుకున్నట్టే మేము ఈ దేశ పౌరులం, ఈ రాష్ట్ర ప్రభులం, ఈ ప్రభుత్వాలకు పన్నులు కడుతున్నాం, మాకు అగ్రకులం అనే ముసుగు దొడుగుతురు, అభివృద్ధికి దూరం ఉంచుతారు, అవకాశం దక్కకుండా చేస్తారు. కాబట్టి వీరి నేపథ్యం వల్ల నేను ఎందుకు పోరాటం చేయకూడదని 2003లో ఈబీసీ సంఘం స్థాపించడం జరిగింది. అప్పటికి కూడా కుల సంఘాలు ఉన్నాయి, నేను లేవను. ఆనాడు కూడా కుల సంఘాలు ఉన్నాయి. రెడ్డి నాడు ఉంది, కమ్మ నాడు ఉంది, కాపు నాడు ఉంది, బ్రాహ్మణ సమరబేరి ఉంది, వైశ్య శంకరాభరణ ఉంది, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం ఉంది, అఖిల భారత రెడ్డి సంక్షేమ సంఘం. కానీ ఈ కుల సంఘాల సమావేశాలకు కూడా నేను పోయిన తర్వాత ఆ కుల సంఘాల సమావేశాలు కూడా ఇప్పుడు ఎట్లయితే కులాలను రెచ్చగొట్టాలి, తర్వాత ఇప్పుడు కులాలు ఉన్నటువంటి పేదరికం ప్రయోజనాలు కాపాడాలి, వాళ్ళు ఎదుర్కొంటున్న అన్యాయాల మీద మనం పోట్లాడాలి అనేటువంటి భావన బదులు అది నాకు కనిపించలే అన్నాడు. కనిపించకనే నేను ఏం చేసినంటే కులాలకు అతీతంగా ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలని పెట్టి వారి పక్షాన నేను పోరాటం చేయడం జరిగింది. నేను పోరాటం చేసినటువంటి సందర్భంలో ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ అగ్రవర్ణ పేదల హక్కుల మీద ఎవరు కూడా రోడ్డు ఎక్కలేదు. నేను ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసిన. ఉట్టినే వారు అంటారు ఏ పోరాటాలు చేయకుండానే వచ్చింది, అడగకుండానే వచ్చింది అంటుండు. అందుకు ఇవన్నీ నేను చెప్పాల్సి వస్తుంది. ఈ హిస్టరీ కూడా తెలుసుకోమని. ఇందిరా పార్క్ దగ్గర ధర్నే కాదు, ఇందిరా పార్క్ నుంచి సుందరయ్య పార్క్ వరకు ర్యాలీ చేసిన, అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చిన, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో 2008 నవంబర్ 28న యజ్ఞం చేసిన. అందరూ ఎవరికి వాళ్ళు కుటుంబం కొరకు వ్రతాలు చేసుకుంటారు, కానీ నేను అట్లా చేయలే. అప్పుడు చిరంజీవి ఒక యజ్ఞం చేశాడు, కేసీఆర్ ఒక యజ్ఞం చేశాడు, భూమన కరుణాకర్ రెడ్డి ఒక యజ్ఞం చేశాడు. మంత్రాలకు చింతకాయలు రాలేవు. కానీ నేను కూడా ఏంటంటే ఈ అంశాన్ని చర్చించాలని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు అగ్రకులాల పట్ల వివక్షత విడనాడి వారికి సద్బుద్ధి ప్రసాదించి వీరిని అన్ని విధాలు ఆదుకొని సమస్త ప్రజలకు సమన్యాయం జరిగేలా కరుణా కటాక్షించే గుణం ఇవ్వాలని శ్రీ 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 లక్ష్మీ గణపతి మహాయజ్ఞం చేసిన.
ఆ వేదిక మీద కమ్యూనిస్ట్ నాయకులను కూడా పిలిపించిన నేను. ఆ రోజులలోనే టీవీ 9లో 19 minutes లైవ్ దాకా చూపించారు. అంటే అన్ని ఛానల్లో వచ్చింది. అంటే ఇది అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి సచివాలయం ముందర అంబేద్కర్ విగ్రహం మేము వేడుకోలు చేసినాం. అయ్యా మీరు రాజ్యాంగాన్ని రాసిపోయారు, మీరు పేదల పెనిది స్ఫూర్తిదాతలు, కళ్ళుండి చూడలేకపోతున్నారు, చెవులుండి వినలేకపోతున్నారు. ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ పార్టీలు కులాల జపాలు చేసి అగ్రమున్న పేదలను విస్మరించినాయి. మిమ్మల్ని వేడుకుంటున్నామని వినతి పత్రం ఇచ్చి వేడుకోవడం జరిగింది. ఇట్లా నేను ఆనాటి నుంచి ఈనాటి వరకు 1100 సభలు, సమావేశాలు, పోరాటాలు, ధర్నాలు, నిరసనలు, అనేక కార్యక్రమాలు చేసిన. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడే 623 మీటింగ్లు పెట్టా. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు 623 మీటింగ్లు పెట్టా. నా పోరాటాలను గుర్తించినటువంటి వాళ్ళు, నేను ఎక్కని గడపలేదు, తొక్కని మెట్టు లేదు. నేను ప్రతి పార్టీ దగ్గరికి పోయినా. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఈ అగ్రకులం అంటే ఒక చులకన భావన. అంతే, ఎవరు పట్టించుకోరు. అరే ఎందుకు చేయాలి, అరే మేమేమన్నా దీని గురించి పట్టించుకుంటే మిగతా కులాలు మమ్మల్ని ఏమన్నా అంటే వీళ్ళంతా నిజమైన మిగతా కులాల మీద కూడా నిజమైన ప్రేమ లేదు, కొంగ ప్రేమే, దొంగ ప్రేమే. కానీ ఈ అగ్రకులాలను పట్టించుకోవడానికి అధికారం మాత్రం చలామణి అవుతారు, అధికారం కావాలి. కాబట్టి నేను అనేక ప్రజా సంఘాల దగ్గరికి పోవడం, కుల సంఘాలను, తర్వాత రాజకీయ పార్టీలను, చిరంజీవి గారిని అనుకోండి, రాఘవులు గారిని అనుకోండి, నారాయణ గారిని అనుకోండి, జయప్రకాష్ నారాయణ గారిని అనుకోండి, అప్పుడు కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు. నేను తొక్కని గడపలేదు అన్ని పార్టీలు. ఇంతెందుకండి, నేను గద్దర్ దగ్గరికి కూడా పోవడం జరిగింది. ఆనాడు దివంగత గద్దర్ గారు కూడా నాకు ఎంత పెద్ద స్ఫూర్తి ఇచ్చిందంటే నా ఉద్యమానికి. ఇప్పటి వరకు ఎవరు చేపట్టిన ఉద్యమం చేపట్టిన బిడ్డ నువ్వు అంటే నేను ఎంతో మందిని చూసిన. మీ దాంట్లో ఉన్నటువంటి అగ్రకులాల ఎమ్మెల్యే అవుతాడా, మంత్రి అవుతాడా, ముఖ్యమంత్రి అవుతాడా అని పోటీ పడ్డోళ్ళని చూసినా కానీ ఇట్లా ఈ అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదల కొరకు కొట్లాడేవాడిని నిన్నే చూసిన నేను. ఆనాడు గద్దరు చూసి, నీది స్ఫూర్తిదాయకం, నీ పోరాటంలో నిబద్ధత ఉంది, కాబట్టి ఈ పేదల పక్షాన పోరాడాల్సిందే, పేదలు ఎల్లున్న పేదలే, కాబట్టి రక్తం అందరిది ఒకటే అని ఆ రోజు నాకు వెన్ను తట్టిండు. నీ ఆశయాల సాధన కొరకు, మీ హక్కుల సాధన కొరకు నేను అవసరం అనుకుంటే గజ్జగడతాడు అన్నాడు. అని పేపర్లలో వచ్చింది, గజ్జగడ అగ్రకుల పేదల హక్కుల కొరకు గజ్జగడతాడు. అంటే ఆ విధంగా సంఘీభావం తెలపడంతో పాటు మద్దతు తెలిపిండు. ఇట్లా నేను అనేక మందిని కదిలించడం జరిగింది. అంతటితోటి నేను ఆగలే. నేను ఆనాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, ముఖ్యమంత్రిని కలవాలంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఈజీ అండి ఆ రోజు. మరీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే, ఉద్యమ సంఘాలు ఎవరైనా అంటే కాజు మీద ఫైట్ చేసేటువంటి, నిబద్ధతతోటి ఫైట్ చేసేటువంటి ఏ ఉద్యమ సంఘానైనా, ఒక వల్లభనేని రవీందర్ రెడ్డి అనే కాదు, ఏ ఉద్యమ సంఘానైనా బాగా దగ్గర తీసుకునేవాడు, వినేవాడు. మేము వారానికి ఒకసారి కలిసేది, అంటే రిప్రజెంటేషన్స్ ఇచ్చేది, అంటే సభలు పెట్టేది, సమావేశాలు పెట్టేది, ఆందోళన చేసేది, రాస్తారోకోలు చేసేది, నిరసనలు చేసేది, దీక్షలు, సత్యాగ్రహ కూడా దీక్ష చేసిన ఇందిరా పార్క్ దగ్గర. నేను సత్యాగ్రహ దీక్ష చేసిన. ఈ అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో నేను ఒకనాడు రాజశేఖర రెడ్డి గారిని కూడా, ఇక నాకు అంటే వారు కూడా వినతి పత్రాలు తీసుకోవడం, నవ్వడం, అంతవరకే మంచిదయా నీ పోరాటం బాగానే ఉంది అనడం, కానీ దాంట్లో ఆయన చెల్లించలేదు. నేను ఒక దశలో వారిని నిలదీయడం జరిగింది. నేను ఒక 17 నిమిషాలు నాకు ఆయన వాగ్యుద్ధం జరిగింది. సార్, మీరు రాజకీయ పార్టీలు కొంగజపం చేస్తున్నాయి ఓట్ల కొరకు, మీరు ఇట్లా చేయడానికి వీల్లేదు. అగ్రవర్ణ పేదలు కూడా ఈ రాష్ట్రంలో, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 4వ వంతు జనాభా ఉన్నది. రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరిలు, తెలగలు, వెలమలు, ముస్లింలు, వీళ్ళల్లో కూడా 90% పేదరికం ఉంది. ఈ పేదరికం కొరకు మీరు కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉంది అని అడగడం జరిగింది. అడిగితే, అవునయా ఎస్సీ ఎస్టీల కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, వీళ్ళకి ఎక్కడ ఉన్నాయి, నిజమే పేదరికం ఉంది కానీ నేను ఎక్కడ చేయగలను. లేదు సార్, ఎస్సీ ఎస్టీల కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఉన్నాయి, కానీ బీసీలకు కూడా రిజర్వేషన్లు ఇస్తున్నారు, అందులో కూడా
వెనుకబడిన వర్గాలుగా ఇస్తున్నాం, అంటే కులాలుగా కాదు, వెనుకబడిన వర్గాలుగా ఇస్తున్నాం. అయినా మీరు ముస్లింలకు 4% రిజర్వేషన్లు ఇచ్చారు ఇటీవల కాలంలో. అవును. అవి మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగమే ఒప్పుకోదు. వాళ్ళలో పేదలు ఉండనే కదా మీరు ఇచ్చింది. అట్లాంటప్పుడు అగ్రవర్ణ పేదలకు కూడా ఇవ్వాలి కదా సార్, మీరు ఎందుకు ఇవ్వరు అనేటువంటిది నేను వాదించడం జరిగింది. అయినా మన మిగతా కులాల నాయకులు వాళ్ళ కుల ప్రయోజనాలతో పాటు వాళ్ళు పదవుల కొరకు ప్రాకులాడిన కుల ప్రయోజనాలు కాపాడుతుండ్రు. కానీ అగ్రకులాలకు చెందినటువంటి నాయకులు పదవుల పందరంలోనే ఉన్నారు, కానీ పేదల కొరకు లేరు. మిగతా వర్గాల కూడా కొంగ జపం చేస్తున్నారు అని ఇట్లా అడగడం జరిగింది. అరే నువ్వు పోరాటం చేస్తున్నావు కదా అది ఇదని మాట్లాడిన తర్వాత, ఇది నేను ఒకవేళ అంటే అగ్రకులకు చెందిన వ్యక్తిగా అంటే ఆయన భావన ఉండవచ్చు, నేను ఇది ఒకవేళ నేను చేస్తే నన్ను కూడా మీ కుల వాళ్ళకే చేసుకున్నాం అనేటువంటి అపద్రవం కూడా నాకు వచ్చే ప్రమాదం ఉన్నటువంటి భావనతో అతను మాట్లాడడం జరిగింది. మాట్లాడి నన్ను పోవాయ ఇది అయ్యేది కాదు పోయేది కాదు అన్నట్టు నెట్టేయడం జరిగింది. ఇట్లా చెయ్యి ఇట్లా అన్నాడు భుజం. ఆనాడు మేమేమన్నాం, ముఖ్యమంత్రి డౌన్ అగ్రవర్ణ పేదల ఐక్యత వర్ధిల్లాలి అని ఇక మేము బయటకు వచ్చి బైక్లు ఇవ్వడం జరిగింది. మేము ఓట్ల రాజకీయం చేస్తాం, మా ఓట్లు ఏందో మేము చెప్తాం, మాకెందుకు ఇయ్యరు అని ఈ విధంగా వివిధ ప్రశ్నలు చేయడం. ఆనాడు తెల్లారి అన్ని పేపర్లలో వచ్చింది, ఏది ఈబీసీల తోసివేత అని, గెంటు వేత అని, తోపులాట అని, ఏదేదో ఇక రకరకాలుగా అన్ని పేపర్లు రాశాయి. అయితే నేను ఆ తర్వాత క్రమంలో, ఎందుకంటే దీన్ని చెప్పాలి, ఇది ఈ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ ఎట్లొచ్చినాయి, కష్టపడకుండా వచ్చినాయి, ఉట్టినే వచ్చినాయి అని అందరు అంటారు కాబట్టి ఇది కూడా తొలగిపోవడానికి నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు ఏం చేసిందంటే, నేను బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో నేను ఒక సభ పెట్టడం జరిగింది. అగ్రకులాల పేదలు, వారి బాధలు, సామాజిక బాధ్యత. దాని మీదకి ఒక వేదిక మీదకి రాని మాదిగ దండోర మాలమానాన్ని పిలిచిన, కారం శివాజీని, జూపూడిని, మందకృష్ణను ఒకటే వేదిక మీదకి పిలిచిన. అదేవిధంగా బీసీ ఆర్ కృష్ణయ్య గారిని, ఒడ్డి రక్కుల పోరాట సమితి తన్నీర్ ధర్మరాజును, ఎరకల హక్కుల పోరాట సమితి ఒలిగ ప్రభాకర్, ఇట్లా 43 కుల సంఘాలను ఆ వేదిక మీదకి పిలవడం జరిగింది. మరి ఇప్పుడు ఏ కులంలోనైనా పేదరికం ఉంది. ఈ పేదరికం అనేది మనం అంబేద్కర్ ఆశయం పేదరికం పోగొట్టాలి. మరి మనం కూడా అంబేద్కర్ ఆశయాల కొరకు మనం ప్రాకులాడినప్పుడు, కులతత్వం పోవాలన్నప్పుడు, సమానత్వం రావాలన్నప్పుడు పేదరికం పోయినప్పుడే కదా. మరి పేదరికం ఒక కులానికి అడ్డు కూడా కాకూడదు కదా అని నేను మాట్లాడిన సందర్భంలో వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా పరిపూర్ణంగా మద్దతు ఇచ్చి వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం జరిగింది. ఆ నెక్స్ట్ డే అన్ని పేపర్లల్లో ఒక దాంట్లో ఫ్రంట్ పేజీలు వచ్చింది, ఒక దాంట్లో వెనక పేజీలు వచ్చింది, ఒక దాంట్లో థర్డ్ పేజీలు వచ్చింది, పతాక శీర్షికలకు వచ్చింది. ఏది అగ్రవర్ణ పేదలను ఆదుకొని తీరాల్సిందే. ఎవరు? ఒక మందకృష్ణ మాది, ఒక జూపూడి, ఒక కారం శివాజీ, అట్లనే బెల్లయ్య నాయకు, ఏది లంబాడక్కుల పోరాట సమితి, ఇట్లా అంటే వీళ్ళందరి అభిప్రాయాలు కూడా ఆ పేపర్లలో వచ్చినప్పుడు ఇది ఎవరు కావాలంటున్నారు అగ్రవర్ణ పేదలకు? ఒక వల్లభరెడ్డి రవీంద్రరెడ్డిగా నేను పోరాటం చేసినా కూడా ఈ పేదలకు కావాలని మిగతా నిమ్న వర్గాలు కూడా అంటున్నాయి కదా. అవి కూడా పోరాటం చేసే వర్గాలు, అవన్నీ ఉద్యమ సంస్థలే. ఆనాడు బలంగా నడిచేటువంటి ఉద్యమ సంస్థలు మీకు కూడా తెలుసు. ఒక ఎంఆర్పిఎస్ ఉద్యమం నడుస్తున్నది, అట్లనే బీసీ ఉద్యమం నడుస్తున్నది, అట్లే ఈ లంబాడక్కుల పోరాట సమితి బెల్లయ్య నాయక్ ఉద్యమం కూడా నడుస్తున్నది. అదేవిధంగా ఈబీసీ ఉద్యమం కూడా అంతే బలంగా నడుస్తుంది ఆనాడు ఉమ్మడి రాష్ట్రం వల్ల. అంటే దేశంలోనే ఈ పునాదులు, అంటే ఈ రిజర్వేషన్లు అనేటువంటి బీసీ ఉద్యమానికైనా, ఎంఆర్పిఎస్ వర్గీకరణ ఉద్యమానికైనా, తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఈబీసీకైనా ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రమే పునాది అంటున్నా. ఉమ్మడి రాష్ట్రమే పునాది. అయితే ఆ క్రమంలో ఆనాడు ఏమైందంటే, సభలో మాట్లాడినటువంటి మద్దతు ఏదైతుందో ఆ మద్దతును చూసినటువంటి రాజశేఖర రెడ్డి గారు, ఈ చరిత్ర అంతా తెలవాలి, తెలంగాణ ప్రజలకు, ఆంధ్ర ప్రజలకు, తెలుగు ప్రజలకు, భారతదేశానికి తెలవాలి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారంటే, తులసిరెడ్డి గారు మీకు తెలుసు, తులసిరెడ్డి గారి ద్వారా నన్ను పిలిపించుకున్నారు 7:45 అయితే మేము కొద్దిమంది పోయినాం. సరే 8:30కు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయిన తర్వాత వారు నన్ను ఒకటే హర్షించడం జరిగింది.
నీ పోరాటంలో నిబద్ధతతో పాటు నువ్వు అందరి గుండెలను కదిలించను. బడుగు బలహీన వర్గాల నుంచి ఈ యొక్క ఆకాంక్ష ఏదైతుందో, కావలసినటువంటిది ఏదైతుందో దాన్ని వాళ్ళ ద్వారా అనిపించినవు. వాళ్ళు కూడా నీకు సంపూర్ణంగా మద్దతు ఇచ్చారు అని వారు అప్రిషియేట్ చేయడం జరిగింది. చేసి తర్వాత అక్కడి నుంచే మేము మమ్మల్ని డి శ్రీనివాస్ గారిని కలవమంటే మేము అక్కడి నుంచే డి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్నాం. డి శ్రీనివాస్ గారు ఎవరు? కాపు. వారెవరు? బీసీ. ఎందుకంటే ఇప్పుడు మున్నూరు కాపు తర్వాత ఇప్పుడు వీరు తీర్మానం మల్లన్న కాపే కదా. మరి ఆనాడు డి శ్రీనివాస్ కూడా కాపే కదా. ఆ డి శ్రీనివాస్ గారు అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు ఇవ్వాలి, అగ్రవర్ణ పేదలను ఆదుకోవాలి, ప్రభుత్వం కల్పించుకోవాలి, తక్షణమే చర్యలు తీసుకోవాలని నేను ఇచ్చిన రిప్రజెంటేటివ్ మీద రాసిండు. అది మేము తీసుకొని సాయంత్రం 4 గంటలకు నేను తులసిరెడ్డి గారు ఇంకో 2-3 పోయి మేమిద్దరం వెళ్ళాం. తులసిరెడ్డి గారు మా వాళ్ళు మేము సాయంత్రం సచివాలయం దగ్గరికి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయినాం. పోయి వారు డి శ్రీనివాస్ గారు ఇచ్చినటువంటిది ఇచ్చిన తర్వాత వారు నెక్స్ట్ డే అగ్రవర్ణ పేదలకు స్కాలర్షిప్లని 2008లో ఇచ్చాడు, మంజూరు చేయడం జరిగింది. అంటే ఈ దేశంలో అగ్రవర్ణ పేదలకు స్కాలర్షిప్లు ఎక్కడ ఇవ్వలే. ఒక రాజశేఖర రెడ్డి గారే చరిత్రలో తొలిసారిగా స్కాలర్షిప్లు 2008లో ఇచ్చిండు. అది కూడా నా పోరాటాన్ని గుర్తించి, అంటే అందరి మద్దతుతో, నా పోరాటం అంటే అందరి మద్దతు కూడగట్టడం, అందరి కృషి ఉంది. ఆ కృషితోటే నేను ముందుకు పోగలిగిన. అది గుర్తించినటువంటి రాజశేఖర రెడ్డి గారు స్కాలర్షిప్లు ఇచ్చిండు. అయితే నేను అప్పుడే రిజర్వేషన్లు కావాలని కోరడం జరిగింది, 10%. అయితే రిజర్వేషన్లు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు. నేను ఇదే ఉద్యమాన్ని ఢిల్లీలో కూడా మొదలుపెట్టిన. ఈబీసీ రిజర్వేషన్లు కావాలి 10%. నేను పార్లమెంటు ముందర ధర్నాలు, తర్వాత అనేక మంది మంత్రులను కలవడం, ప్రైమ్ మినిస్టర్ని కలవడం, సోనియా గాంధీ గారిని కలవడం, ఇట్లా అనేక కార్యక్రమాలు చేపట్టిన తర్వాత ఆల్ ఇండియా లెవెల్లో ఎస్ఆర్ సిన్హా తోటి ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది బాగా ఏంటంటే అసలు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఉద్యమం కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చింది ఆనాడు, ఉమ్మడి రాష్ట్రం వల్ల. ఈ ఉద్యమం ఫలితంగానే, ఈ పోరాటాల ఫలితంగానే ఆల్ ఇండియాలో సెంట్రల్ ఈబీసీ కమిషన్ చైర్మన్ అపాయింట్ చేయడం జరిగింది. దానికి ఎస్ఆర్ సిన్హా నేతృత్వం వహించడం జరిగింది. ఆ ఎస్ఆర్ సిన్హా గారు మొత్తం యావత్ భారతదేశంలో తిరిగి, అట్లనే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు దిల్కుష్ గెస్ట్ హౌస్లో మాకు ఇంటరాక్ట్ చేసినప్పుడు మేము వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే రాజశేఖర రెడ్డి గారి యొక్క మద్దతు నాకు చాలా ఉన్నది. ఎందుకు ఉన్నదంటే నేను ఢిల్లీలో పోరాటం చేయడానికి, అంటే ఇది రాష్ట్రాల పరిధిలో లేదు కాబట్టి ఢిల్లీలో నేను పోరాటం చేయడానికి వారు స్ఫూర్తిదాయకమైంది. దాని క్రమేణా మేము ఈ రిజర్వేషన్లు రికమెండ్ చేయమని ఎస్ఆర్ సిన్హా గారి ముందల కూడా, వారి కార్యాలయం ముందల కూడా ధర్నా చేయడం జరిగింది. వారు తాత్సార్యం చేస్తున్న క్రమంలో అప్పుడు నేను ఇక్కడ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారికి కూడా అక్కడ తాత్సార్యం చేస్తున్నటువంటిది విన్నవించుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు కూడా ఎస్ఆర్ సిన్హాకు వారు ఫోన్ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది, ఏది మీరు రికమెండ్ చేయండి, అది ప్రభుత్వాలు, అది పార్లమెంట్లో బిల్లు పెట్టేది ఉంటే అది ముందుకు పోతారు, మీరైతే రికమెండేషన్స్ ఏదైతున్నాయో మీరు ఏది ఇవ్వదలుచుకుర్రో అది రికమెండేషన్ చేయమని చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత వారు 10% రికమెండేషన్ చేయడం జరిగింది. ఆ 10% రికమెండేషన్స్ని కూడా దాన్ని ఒక బిల్లు, ఒక డ్రాఫ్ట్ రూపేణ తయారు చేయడానికి నేను విపరీతమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి జైపాల్ రెడ్డి ఉన్నారు కదా, దివంగత జైపాల్ రెడ్డి గారు, తర్వాత ఇది సోషల్ జస్టిస్ మినిస్టర్, ఈ రిజర్వేషన్లు ఇవన్నీ సోషల్ జస్టిస్ మినిస్టర్ ముకుల్ వాస్నిక్ ఉండే, తర్వాత లా మినిస్టర్ వీరప్ప మొయిలి ఉండే, తర్వాత పురంధేశ్వరి గారు ఉన్నారు కదా, వారు మానవర్ల అభివృద్ధి అంటే ఎడ్యుకేషన్ వాళ్ళంతా ఆమె చూసి, వీళ్ళందరి మీద ఒత్తిడి పెంచి నేను ఆ రోజు ఒక ప్రొసీజర్ను, ఒక బిల్లును తయారు చేయించడం జరిగింది. ఏది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్.
అంటే ఇది ఎవరు తయారు చేశారు? సోనియా గాంధీ చైర్పర్సను, మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టరు, వారి కుమారుడు రాహుల్ గాంధీ, వారి ప్రభుత్వంలో నియమించిన ఎస్ఆర్ సిన్హా కమిషన్ రికమెండేషన్స్, వారి మంత్రివర్గంలోనే తయారైనటువంటిది రూపం, ఇది స్వరూపం. ఇది అంటే ఆ తర్వాత వచ్చిన క్రమంలో తెలంగాణ లొల్లి అంటే రాజశేఖర రెడ్డి చనిపోవడం, ఆ తర్వాత తెలంగాణ లొల్లి, ముఖ్యమంత్రులు మారడం, అంటే అనిశ్చిత ఏర్పడడం. అందరు అభ్యంతరం కూడా అదే. మీరు అలా 2003లో మొదలు పెట్టారు, అలా 10లో వచ్చిందా? 10-9లో ఎక్కడిది? 19లో వచ్చింది. 3 లేరు రాలే, 10 లేరు రాలే. అయితే ఈ అనిశ్చితి అప్పుడు అంటే గవర్నమెంట్లు అప్పుడు అనిశ్చితి ఉండడం, తర్వాత అంతలే కాంగ్రెస్ పడిపోవడం అంటే ఓడిపోవడం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగిన దరిమిలా నేను నా పోరాటాన్ని ఆపలే. ఇదే విషయాన్ని మోడీ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది. మోడీ గారు బీసీ ప్రధాని అండి. విలక్షణంగా ఆలోచించడం జరిగింది. మోడీ విలక్షణంగా ఆలోచించడం జరిగింది. నేను దీనికి సహకారం కూడా తీసుకోవడం జరిగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారుగా, తర్వాత లక్ష్మణ్ గారు బీజేపీ, వారు కాపే, వారు కూడా చాలా నాకు, నేను ఉద్యమం మొదలుపెట్టిన కానించి వారి మద్దతు నాకు పరిపూర్ణంగా ఉంది, లక్ష్మణ్ గారి మద్దతు. అయితే వారి సహకారంతో దీన్ని ముందుకు తీసుకుపోవడం జరిగింది. మోడీ గారు గుర్తించి ఇది న్యాయమైంది, ఇది దేశవ్యాప్తంగా అగ్రవర్ణ పేదలకే, అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్, అంటే ఇది కులాలకు ఇస్తలేడు రిజర్వేషన్లు, పేదలకు ఇస్తుండు. ఈ రవీందర్ రెడ్డి కులాలకు అడగలే రిజర్వేషన్లు, ఇప్పటిలాగా నా కులం అని అంటలేడు ఈ రవీందర్ రెడ్డి. ఎవరైతే అర్హులో, ఎవరైతే పేదరికం ఉండరో వాళ్ళకే కావాలన్నాడు. అదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 2019లో పార్లమెంట్లో బిల్లు పెట్టి ఇవ్వడం జరిగింది. అది ఇప్పుడు నేను వెళ్దాక మీరు చెప్పారు కదా ఎట్లొచ్చింది ఏం సంగతి అంటే, ఇది ఇగో మీకు ఇది ఏంటంటే 103 రాజ్యాంగ సవరణ. ఉట్టినే రాలే, పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొంది 103 రాజ్యాంగ సవరణ ద్వారా ఇది వచ్చింది. మోడీ గారు కూడా ఏదో ఆ మధ్య బీసీలో చేరిన ఓసీనే కదా. ఇది చెప్పినాక మీ సబ్జెక్ట్ నన్ను దీన్ని దాటేసి మీరు అంటే మీ ఈ చర్చ మొత్తం భారతదేశానికి వెళ్ళాలి. అవసరం అనుకుంటే ఇంగ్లీష్ లో కూడా ట్రాన్స్లేట్ చేసి మరీ వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మోడీ గారిది కూడా డిస్కస్ చేద్దాం. దాని తర్వాత లక్ష్మణ్ గారిది కూడా డిస్కస్ చేయాలి. లక్ష్మణ్ గారు కూడా మీ ఓడే ఒక మొన్నటి దాకా, అది కూడా డిస్కస్ చేద్దాం. అన్ని చేద్దాం. అయితే 103 రాజ్యాంగ సవరణ తర్వాత ఇప్పుడు నేను మీకు చూపించాను కదా 103 రాజ్యాంగ సవరణ, ఈ పార్లమెంట్ బిల్లు పెట్టింది, ఇక్కడ ఉంది కదా 103 అనేది ఉంది. తర్వాత ఇది ఏంటంటే రాజపత్రం అంటారు దీన్ని రాజపత్రం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే రాజపత్రం ఎప్పుడైతుంది అంటే రాష్ట్రపతి ఆమోదం ముద్రేసినప్పుడు అవుతుంది. సో మొత్తం మీద 15 ఏళ్ళు పోరాటం చేసి ఇది చెప్పనియండి. ఇది చెప్పినాక ఒక నిమిషం అయినాక మీరు, ఎందుకంటే మళ్ళీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి, నేను దాటవేయను. మీ ప్రతి ప్రశ్నకు దీటైన సమాధానమే చెప్తా. ఇగో ఇది రాజపత్రం అంటే ఇది గజిట్, ఇది ఇచ్చిండ్రు. ఏది మా ఈ రిజర్వేషన్ల మీద చట్టం ఆమోదించింది. తర్వాత 2019లో రిజర్వేషన్లు వస్తే దాన్ని ఏం చేసిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ఫ్రేమ్ చేసింది. ఇగో ఇది రూల్స్ ఫ్రేమ్ చేసింది. మరి ఈ రూల్స్ ఏమని ఫ్రేమ్ చేసింది? అగ్రవర్ణ కులాలకని చేయలేదు, ఎవరు అర్హులో వాళ్ళకు కొన్ని నామ్స్ పారామీటర్స్ తయారు చేసింది. రిజర్వేషన్లు అంటే మీరు అనుకున్నట్టు జనాభా కులాలు నిష్పత్తి ప్రకారం ఇవ్వరండి, అర్హులకే ఇస్తారు. అందుకొరకు ఇది పారామీటర్స్ తయారు చేసింది. దీని తర్వాత 2019లో వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిమ్మకు నీరెత్తినట్టు తెలంగాణ ప్రభుత్వం 2021లో అమలు చేసింది. అది కూడా నేను ఒత్తిడి పెంచంగా ఇది 2021లో 65వ జీవో తీసి ఇగో ఇది జీవో. అంటే మీకు ఈ జీవోలు తీసినాక ప్రతి ప్రశ్నకు నేను ప్రతి సమాధానం చెప్తా. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2021లో. అయితే దీని మీద కొన్ని కోర్టులకు వాద్యాలు నడిచినాయి, కోర్టులు కూడా దీనికి అనుకూలంగా తీర్పులు ఇవ్వడం ఇవన్నీ జరిగినాయి. అంటే ఇది రిజర్వేషన్ల విధానం. ఈడబ్ల్యూఎస్కి ఎట్లొచ్చినాయంటే ఉట్టియం రాలేదు,
చట్టసభల ఆమోదమై వచ్చినాయి. సుదీర్ఘ పోరాటం తర్వాతనే వచ్చింది. సుదీర్ఘ పోరాటం తర్వాత వచ్చినాయి, చట్టబద్ధంగా వచ్చినాయి, న్యాయబద్ధంగా వచ్చినాయి. రైట్. ఇప్పుడు మీరు అనేది మోడీ గురించి మళ్ళీ, ఎందుకంటే మనం మధ్యలో మర్చిపోవడానికి వీల్లేదు. ఓకే రైట్. నేను ఏమంటున్నానంటే మోడీ కూడా అప్పటికప్పుడు వచ్చిన ఆయన ఓసే, కానీ అప్పటికప్పుడు వచ్చిన బీసీ కాబట్టి, తాజా బీసీ ఆయన, తాజా బీసీ కాబట్టి మీరు అంటారు. కానీ మోడీ ఒకప్పుడు ఓసీ ఉండవచ్చు, అది 96లో. అయితే ఏ కులాలైనా మనం రాజ్యాంగం వల్ల నేను చదివినిపించిన ఏ కులాలనైనా తొలగించవచ్చు, చేర్చొచ్చు అనేది రాజ్యాంగం వల్ల లిఖించబడి ఉంది. అంటే వాళ్ళ నేపథ్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క నేపథ్యాన్ని బట్టి, వాళ్ళ సామాజిక ఆర్థిక స్థితిగతులను బట్టి ఆ కులాలను మార్పులు చేర్పులు చేయడానికి వీలుంది అనేది, వర్గాలుగా విభజించడానికి వీలుంది అనేది మనం రాజ్యాంగం ఇంతకుముందే చదువుకున్నాం. ఓసీలో ఉన్నది బీసీలో మారింది, ఓసీలో ఉన్నది బీసీలో మారిండు, అంతే కదా. బీసీలో మారిన తర్వాత ఆయన బీసీ కదా, బీసీ అయిండు. ఆయన బీసీ ప్రధాని అయి ఉండి ఒక గొప్ప కార్యం శ్రీకారం చుట్టాడు. కానీ ఇక్కడ ఇప్పుడు తీర్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఆయనకు బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కదా, అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు పునాదులు వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా, రూపం దాల్చింది కూడా, డ్రాఫ్ట్ తయారు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ కదా. బిల్లు ప్రవేశపెట్టింది మోడీ అయి ఉండవచ్చు, కానీ ఆయన ఒక ఓటు కూడా చేంజ్ చేయలే. ఏదైతే కాంగ్రెస్ పార్టీ తయారు చేసిందో దాన్నే ప్రవేశపెట్టాడు. మరి దీంట్లో మొత్తం రాహుల్ గాంధీ పాత్ర ఉన్నదే కదా, సోనియా గాంధీ గారు పాత్ర ఉన్నది కదా, మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఉన్నది కదా, దివంగత జైపాల్ రెడ్డి గారి పాత్ర ఉంది కదా, ఆనాడు పురంధేశ్వరి కాంగ్రెస్లోనే ఉన్నది కదా. మరి ఆనాడు ఉన్నటువంటి ముకుల్ వాస్నిక్ కాంగ్రెస్సే కదా, వీరప్ప మొయిల్ కాంగ్రెస్సే కదా. మరి వీరందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా తయారు చేసింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు తయారు చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కాంగ్రెస్లో ఉన్నటువంటి తీర్మార్ మల్లన్న మాట్లాడుతుండంటే అది ఎట్లొచ్చింది, ఎవరిచ్చారు, ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోకుండా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని మిమ్మల్ని నేను సూటి ప్రశ్న ఇస్తున్నాను. ఎందుకంటే ఎవరు అడిగారు, ఎవరు అడిగారు, ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు?